మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 3 కోట్ల సెంటర్ అభివృద్ధి చేయాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ వార్డ్ కౌన్సిలర్ బి అజయ్ సారథి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ సారథి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ ప్రోద్బలంతో జంక్షన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ కమిషనర్ స్పందించి 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి చేయాలని లేని పక్షంలో సిపిఐ పార్టీ పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాచారం చేస్తున్న 3 కోట్ల అభివృద్ధిని వెంటనే 3 కోట్ల జంక్షన్ అభివృద్ధిని వెంటనే 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి వెంటనే 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి అయిన పాలకుల వైఖరి, మున్సిపల్ చైర్మన్ వైఖరి, కమిషనర్ వైఖరి, సీసీ డ్రైన్ నిర్మాణాలు వెంటనే కంప్లీట్ చేయాలి. ఎల్ఆర్ఎస్ నిధులతో సీసీ డ్రైన్లను వెంటనే 3 కోట్ల అభివృద్ధి మర్చిన కమిషనర్ మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్య వైఖరి, 3 కోట్ల సెంటర్ అభివృద్ధి పనులు మర్చిన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ చైర్మన్ నిర్లక్ష్య వైఖరి, అభివృద్ధి చేయాలి. 3 కోట్ల జంక్షన్ 3 కోట్ల అభివృద్ధి కాకుండా అటకెక్కించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిర్లక్ష్య వైఖరి, 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కాకుండా అటకెక్కించిన శంకర్ నాయక్ నిర్లక్ష్య వైఖరి. 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కోసం 2018-19 సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమానులు మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు స్వచ్ఛందంగా సహకరించి వాళ్ళ యొక్క విలువైనటువంటి ఇళ్లను కూలగొట్టుకుని విలువైన స్థలాన్ని కూడా ఈ జంక్షన్ అభివృద్ధి కోసం సహకరించడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు చేసినటువంటి ఆ యొక్క చర్యలు, అదేవిధంగా వారు చేసినటువంటి ఆ యొక్క ఆలోచన అనేది సక్రమంగా లేకపోవడంతో తీవ్రమైన జాప్యమే జరిగి అటకెక్కిపోయింది. ఈ 3 కోట్ల జంక్షన్లో మొత్తం ప్రమాదాలు జరగటమే కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా, అదేవిధంగా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా ఏ కారణం చేత వాళ్ళందరి ఇండ్లను కూడా సహకరించిందో అది అటకెక్కిందనేటువంటి ఆవేదనతో అనేక సందర్భాల్లో ఇప్పటికే ధర్నాలు చేసాం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా చెప్పాం. అయినా కూడా రేపు మా పనులతో ఈరోజు 3 కోట్ల జంక్షన్ అభివృద్ధిని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో మరి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన నిర్లక్ష్యం వ్యవస్థలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్ యొక్క అధికారుల వైఖరి నిరసిస్తూ ఈరోజు నిరసన ఆందోళనను సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ స్థానిక 22వ వార్డు కౌన్సిలర్గా సిపిఐ పట్టణ అర్బన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.